ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. నా బ్యాక్ సైడ్ కనిపించేటువంటి క్షేత్రం వచ్చేసి మనకి తిరుపతిలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి కపిలతీర్థం అండి. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనం ఆటో ఎక్కినట్లయితే మనల్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా రూట్ కరెక్ట్గా చెప్పాలంటే మన తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు అలిపిరికి ముందు మనకి ఒక నంది సర్కిల్ కనిపిస్తుంది కదండి. అక్కడ నుంచి రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకి కపిలేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నేను చూపించేటువంటి ప్లేస్ నుండే నేరుగా తిరుమల కొండ నుండి వాటర్ అంతా వచ్చేసి కోనేట్లో పడుతూ ఉంటుందండి. ఈ కోనేట్లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. నా బ్యాక్ సైడ్ కనిపించేటువంటిది అంతా కూడా కపిలేశ్వర స్వామి యొక్క టెంపుల్ అండి. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు లింగ రూపంలో కొలువై ఉండి భక్తులకు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. నేనైతే నైట్ 7కి అయితే రావడం జరిగిందండి. నైట్ వ్యూ అయితే టెంపుల్ చాలా బాగుంటుందండి. మొత్తం అంతా కూడా లైటింగ్ ఎఫెక్ట్ తోటి చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకా క్లియర్గా మీకు స్వామివారు ఎక్కడ ఉంటారన్నది చూపిస్తానండి. మనకి చూడండి, ఇక్కడ కపిలేశ్వర స్వామి యొక్క ప్రధాన ఆలయానికి వెళ్ళేటువంటి రూట్ అండి. మనకి ఫ్రీ టికెట్ అండి, ఇది నేరుగా వెళ్ళి చూడొచ్చు. మనకి అక్కడే మనకి స్వామివారు అయితే కొలువై ఉండి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి భూమిలోంచి ఆవిర్భవించినట్టుగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇటు సైడ్ మనకి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. మనకి టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ప్రతిరోజు తెల్లవారుజామున 5:30 నుండి నైట్ 9 గంటల వరకు కూడా టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుందండి. చూశారు కదండి, తిరుమల కొండలోంచి నేరుగా వాటర్ అయితే అక్కడి నుంచి ఈ కోనేటిలోకి అయితే రావడం జరుగుతూ ఉంటుంది.